కానీ 10 ఏళ్లు కేసీఆర్ గారి పరిపాలనలో పేదవాళ్ళు ఏ ప్రాంతం వారైనా సరే పేదవాళ్ళు మరి బ్రహ్మాండంగా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండే పరిస్థితి ఉండే తప్ప ఏనాడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఉదాహరణకి ఎక్కడన్నా తెలిసో తెలియకో ఒక పేద బిడ్డ ఏదో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా హైదరాబాద్లోనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఏదన్నా గవర్నమెంట్ జాగాలో తెలిసో తెలియకనో మరి 20 గజాల్లో 30 గజాల్లో 40 గజాల్లో ఒక గుడిసెనో ఒక షెడ్డో ఒక ఇల్లు కట్టుకుంటే ఒక మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే కేసీఆర్ గారు ఆనాడు జీవో నంబర్ 58 జీవో నంబర్ 59 కింద 2.5 లక్షల మంది పేదలకి ఇదే హైదరాబాద్ మహానగరంలో పట్టాలు ఇచ్చినారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 1 కాదు 2 కాదు 2.5 లక్షల మంది పేదలకి పట్టాలు ఇచ్చిన మహానాయకుడు కేసీఆర్ గారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2.5 ఏళ్ళు అయింది. ఈ 2.5 ఏళ్లలో ఒక్కసారి ఆలోచన చేయండి. హైదరాబాద్ మహానగరంలో మీ కుకట్పల్లి నియోజకవర్గంలో ఒక్క ఇల్లన్న కట్టినరా కాంగ్రెస్ వాళ్ళు? ఒక్క ఇటుకనన్న పెట్టిండా? కనీసం ఎక్కడన్నా కనీసం ఒక ఇంటికి ముగ్గుపోసిండా? ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ డైలాగులు. కానీ ఏం చేస్తున్నది ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే శనివారం ఆదివారం వచ్చిందంటే ఇండ్లు కూలగొట్టే రాజ్యం, హైడ్రా పేరిట అరాచకం చేసే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. గుర్తు తెచ్చుకోండి, ఎక్కడో కాదు, మీ కూకట్పల్లిలోనే మీ ఎమ్మెల్యే గారు పిలిస్తే నేను వచ్చినాను. బుచ్చమ్మ అని చెప్పి ఒక మహిళ, బుచ్చమ్మ ఒక మహిళ, పాపం ఆమె ఇంటి మీద నోటీస్ వేసినారు హైదరాబాద్, నీ ఇల్లు కూలగొడతామని చెప్పి. ఆమె సొంత ఇల్లు కూలిపోతుందనే బాధతోని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి బాలానగర్లో ఆత్మహత్య చేసుకున్నది, ఉరిపోసుకున్నది, భయంతోనే చచ్చిపోయింది. అట్లా ఒక బుచ్చమ్మ గారు కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఇండ్లు, అది ఖమ్మంలో వెలుగుమట్ల కావచ్చు, మహబూబ్ నగర్ లో ఉండే దివ్యాంగుల కాలనీ కావచ్చు, హైదరాబాద్ లో హైడ్రా పేరిట మూసీ పేరిట చేసే అరాచకం కావచ్చు. కట్టిన ఇండ్లు ఒక్కటి కూడా లేదు హైదరాబాద్ లో, కానీ కూలగొట్టిన ఇండ్లు ఎన్నున్నాయంటే వేలాది ఇండ్లు. ఇవాళ గరీబోళ్ల ఇండ్లు, గరీబోళ్ల కొంపలు ఇష్టం వచ్చినట్టుగా ఈ 2.5 ఏళ్లలో కూలగొడుతున్న ఒక చెత్త ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నాకంటే బాగా మీకే తెలుసు, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు పేదవాళ్ళని కడుపులో పెట్టుకుని చూసుకునే ప్రయత్నం చేసినాం. మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు దిగిపోయేనాడు మరి 200 రూపాయల పెన్షన్తో పేదలను వదిలిపెట్టిపోతే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత చేసుకున్నాం పెన్షన్? మనం ఎంత పెంచుకున్నాం? ఎంత అయింది గట్టిగా చెప్పాలా? 2000 చేసుకున్నాం. 200 నుంచి 10 రెట్లు పెంచుకొని 2000 చేసుకున్నాం. మరి రేవంత్ రెడ్డి ఆ 2000 తీసుకునే పేదవాళ్ళందరినీ బుట్టలో వేసుకోవడానికి, వాళ్ళ ఓట్లు దండుకోవడానికి ఏం చెప్పినాడు ఆ రోజు? అత్తకి 4000, అత్తకి 4000, కోడలికి 2500 అన్నాడు. ఒక్కరికన్నా కనీసం 2.5 ఏళ్ళు అయిపోయింది, ఒక్కరికన్నా 4000 రూపాయలు ఎక్కడన్నా వచ్చినాయా? ఎక్కడన్నా కోడలి పిల్లకి 2500 వచ్చినాయా? నేను మన్నీ మధ్యన మన కార్యకర్త ఒక ఆయన పెళ్లి చేసుకుంటే పెళ్లికి పోలేదు, ఆ తర్వాత సూర్యాపేట పోయినప్పుడు సరే కొత్తగా పెళ్ళైంది కదా ఆశీర్వదిద్దామని వాళ్ళ ఇంటికి పోయినా. ఇంటికి పోతే అత్త కోడలు ఇద్దరు కూడా చాలా కోపంగా ఉన్నారు ఒకరి మీద ఒకరు. నాకు అర్థం కాల, కొత్తగా పెళ్ళైంది అప్పుడేం పంచాయతీలు ఉంటాయని నేను అనుకుని ఆ అత్తమ్మని అడిగిన, ఏం పెద్దమ్మ కోడలి పిల్ల బాగుందా కొత్త కోడలని అడిగిన. ఏం కోడలన్నా వస్తే 2500 తెస్తుంది అనుకున్నా, 2500 లేదు, ఏమీ లేదు, ఉత్త చేతులతో వచ్చిందని ఆమె అన్నది. ఆ కోడలి పిల్ల కూడా మహా గడుసు పిల్ల ఉన్నది. ఆమె అంటున్నది, ఆ అత్తమ్మ నువ్వు కూడా 4000 తెస్తావు అనుకున్నా, నీకేమైనా 4000 వచ్చిందని ఆ పిల్ల అంటున్నది. అంటే దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమాని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పుణ్యమాని ఇవాళ అత్త కోడలకు కొత్త పంచాయతీలు కూడా చాలైనాయి రాష్ట్ర వ్యాప్తంగా. అట్లే అత్త కోడలు ఇద్దరినే కాదు, రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని అబద్ధపు మాటలు చెప్పి, అలవిగాని మాటలు చెప్పి, నోటికొచ్చిన చెత్తవాగుడు వాగి కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా, కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే నేను 48 గంటల కరెంట్ ఇస్తా అని నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఓటుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఇవాళ మొత్తం రాష్ట్రంలోని ప్రతి వర్గానికి, ప్రతి మనిషికి
శటగోపం పెట్టి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇదే కుకట్పల్లిలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు మంచినీళ్ళకి ఎన్ని తిప్పలుంటుండే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ట్యాంకర్లు, బిందెల ప్రదర్శనలు, ఎండాకాలం వచ్చిందంటే జలమండలి ముందు ఖాళీ కుండలు, ఖాళీ బిందెలతోని మా ఆడబిడ్డలు పోయి ఆనాడు పీజేఆర్ గారి నాయకత్వంలో ధర్నాలు చేసిన దుస్థితి ఉండేనా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కానీ అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత బ్రహ్మాండంగా రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి 20,000 లీటర్లను ఉచితంగా ఇచ్చి శివారు ప్రాంతాలలో దాదాపు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ మంచినీళ్ల గోస తీర్చిన మాట నిజమా కాదా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ ప్రభుత్వం రాకముందు ఏ అపార్ట్మెంట్కి పోయినా డీజిల్ గబ్బు, జనరేటర్లు, ఏ చిన్న దుకాణానికి పోయినా ఇన్వర్టర్లు, ఎండాకాలం వచ్చిందంటే పంకా కూడా తిరగలేని పరిస్థితి. కానీ అదే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం తిరగకుండానే 24 గంటల కరెంట్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇచ్చిన మాట వాస్తవమా కాదా? నేను ఇవాళ మీ అందరికీ కూకట్పల్లిలో వాగ్దానం చేస్తా ఉన్నా. మళ్ళీ తిరిగి వచ్చేది 2028లో ముమ్మాటికి గులాబీ జెండానే వస్తుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా. మీ ఎమ్మెల్యే గారు ముందే చెప్తా ఉన్నా. 24 గంటల కరెంట్ ఎట్లా అయితే ఇచ్చామో హైదరాబాద్ మహానగరంలో 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇది చేసి చూపెడతా అని చెప్పి కూడా మా ఆడబిడ్డలందరికీ నేను వాగ్దానం చేస్తా ఉన్నా. అనుకుంటే అసంభవం ఏమీ కాదు. 65 ఏళ్లు కాంగ్రెస్ వాళ్ళు కరెంటు కూడా ఇవ్వలేకపోయినారు. వ్యవసాయానికి కరెంట్ ఇవ్వలేదు, హైదరాబాద్ లో ఇళ్లలో కరెంట్ ఇవ్వలేదు, ఆఖరికి పరిశ్రమలకు కరెంట్ ఇవ్వకపోతే వారానికి 3 రోజులు మా కుత్బుల్లాపూర్ లో శివారు ప్రాంతాల్లో ఉండే మరి పరిశ్రమలు మూత పెట్టుకునే పరిస్థితి. అందుకే నేను మీకు చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆరే. రేపు మళ్ళీ 24 గంటల నీళ్లు హైదరాబాద్ మహానగరంలో ఇవ్వబోయేది తిరిగి మళ్ళీ కేసీఆర్ అనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇచ్చి మీ మనసు గెలుచుకుంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1, 2 కాదు, ఒక మంచినీళ్లు కరెంటు మాత్రమే కాదు. హైదరాబాద్ లో ఎన్ని పనులు చేసుకున్నాం మనం. కరోనా వస్తే ఆ రోజు మూతికి బట్ట కట్టుకొని, మూతికి మాస్క్ వేసుకొని ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చునే ఒక దయనీయమైన పరిస్థితి. అది చూసిన తర్వాత కేసీఆర్ గారు ఆలోచన చేసి ఈ పరిస్థితి మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడన్నా వస్తే మన పిల్లలకు, మన బిడ్డలకు ఈ పరిస్థితి మళ్ళీ తలెత్తకూడదు. ఇట్లాంటి దరిద్రమైన పరిస్థితి గుర్తు తెచ్చుకోండి ఒకసారి. వెంటిలేటర్ల కోసం పైరవీలు, ఆక్సిజన్ బెడ్స్ కోసం పైరవీలు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కావాలన్నా అని దండం పెట్టుకునే పరిస్థితి ఎమ్మెల్యేలకి, నాయకులకి. ఆ పరిస్థితి మళ్ళీ రావద్దని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి బస్తీలో ఒక బస్తీ దవాఖానా పెట్టుకున్నాం. బస్తీ దవాఖానాలు 350 బస్తీ దవాఖానాలు. ఏ చిన్న గోలికి కూడా, ఏ చిన్న మందు బిల్లకు కూడా రూపాయి ఇచ్చే అవసరం లేకుండా ఉచితంగా ఆ కార్యక్రమం. అట్లాగే డయాగ్నోస్టిక్ పరీక్షలు, డి హబ్ పేరిట డయాగ్నోస్టిక్ పరీక్షలు, 24 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసుకున్నాం. అట్లాగే హైదరాబాద్ అంటే ఒకనాడు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఈ 3 తప్ప ఒక్క కొత్త ఆసుపత్రి కూడా కట్టలేదు 65 ఏళ్లలో గతంలో ఉన్న ప్రభుత్వాలు. ఒక్కటంటే ఒక్క ఆసుపత్రి కూడా కట్టలే. అప్పుడెప్పుడో స్వాతంత్రం రాకముందు నిజాం నవాబు కట్టిన గాంధీ, ఉస్మానియా, అదేవిధంగా నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ పంజగుట్ట, ఈ 3 తప్ప హైదరాబాద్ లో ఒక్క కొత్త ప్రభుత్వ దవాఖాన కూడా 65 ఏళ్లలో ఏ ప్రభుత్వం కట్టలేదు. అదే మన నాయకుడు కేసీఆర్ గారు హైదరాబాద్ లోని పేద ప్రజల కోసం 1 కాదు 2 కాదు 4 టిమ్స్ హాస్పిటల్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఒక్కొక్కటి 1000 పడకల ఆసుపత్రి సనత్ నగర్ లో, ఎల్బీ నగర్ లో, అల్వాలలో, గచ్చిబౌలిలో, ఉత్తరం, పశ్చిమం, దక్షిణం, తూర్పు అన్ని వైపులా 4 వైపులా 4000 కొత్త పడకలు, అందులో 3వ వంతు ఐసీయూ ఈ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఉన్న నిమ్స్ హాస్పిటల్ ను కూడా ఇంకొక 2000 పడకలు పెంచి అక్కడ కూడా విస్తరణ చేసుకున్నాం. అంటే కొత్తగా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక, మన రాష్ట్రం వచ్చినాక